అమ్మయ్య. బీఆర్ఎస్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూట్కి చేరనున్నట్లు తెలుస్తుంది. వచ్చే వారం కాంగ్రెస్ లో చేరేలా చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే ఛాన్స్ లో కసరత్తు చేస్తుంది. బీఆర్ఎస్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికను కాంగ్రెస్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూట్కి చేరనున్నట్లు తెలుస్తుంది. వచ్చే వారం కాంగ్రెస్ లో చేరేలా చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టి ఛాన్స్ ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, వచ్చే వారంలోగా కాంగ్రెస్ గూటికైతే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మి. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో క్యూ కట్టబోతున్నారని చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైనటువంటి పరిస్థితులు చూస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా దాదాపు 3 ఏదైతే దానం నాగేందర్తో పాటు కడెం శ్రీహరి, అదేవిధంగా తెల్ల వెంకట, 3 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి మరొక 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ముహూర్తం అయితే కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసింది. దాంట్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేలా కాంగ్రెస్ పార్టీ అయితే ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఆ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు వారు కాంగ్రెస్ పార్టీలో చేరేలా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి వారిలో ప్రధానంగా కేవలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా ఉప్పలు, అదేవిధంగా ఎల్బీ నగర్ తో పాటు జూబ్లీహిల్స్, తేలంగంపల్లి, ఈ ఎమ్మెల్యేలందరితో కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రాలు జరుపుతుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు వీరికి కాంగ్రెస్ స్థానంలో కప్పేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పటికే పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చంటూ కూడా ఆహ్వానం పలుకుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చే పనిలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు అయితే ఉన్నారని చెప్పలేదు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.